హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడు మనం ఉన్నాము డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్. సో ఇంతకు ముందు ఈ స్పైన్ కేర్ క్లినిక్ అనేది సోమాజిగూడలో ఉండేది. సో ఇప్పుడు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12కి షిఫ్ట్ అయింది. సో ఇక్కడ డాక్టర్ తేజ గారు పేషెంట్స్ అందరికీ అందుబాటులో ఉంటారు. ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా సరే మీరు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి అడ్రస్ ఎక్కడ అండ్ అలాగే స్పైన్ కేర్ క్లినిక్కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ప్రజెంట్ మనతో పాటు డాక్టర్ తేజ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో డాక్టర్ గారు, చాలా మందికి సైనసైటిస్, సో ఈ రెండిటి గురించి చాలా సేమ్ అనుకుంటారు కొంతమంది ఏమో డిఫరెంట్ అని అంటూ ఉంటారు. సో మీరేం చెప్తారండి? ఇప్పుడు సైనసెస్ అంటే చూడండి, మనకి ఇప్పుడు స్మాల్ స్పేసెస్ అంటాం అన్నమాట. ఇప్పుడు మన ఫేస్లో అలానే ఇక్కడ అలానే బ్రెయిన్ కింద కూడా ఉంటుంది. దాన్ని మనం సైనస్ అంటాం. సైనస్ అంటే ఏంటంటే ఈ ఎయిర్ లోపలికి వెళ్ళడానికి, ఫ్రీగా వెళ్ళి బయటికి రావడానికి సైనసెస్ అంటాం, స్మాల్ స్పేసెస్ అంటాం అన్నమాట. సో సైనసైటిస్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి ఇప్పుడు సైనస్ దేనికి, ఎయిర్ అనేది లోపలికి వెళ్ళి రావడానికి కదా. సో ఇక్కడ ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫ్లూయిడ్ అంటే నీరు చేరిపోతుంది. అది ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఏదైనా అబ్స్ట్రక్షన్ బ్లాక్ అయినప్పుడు ఈ నోస్ బ్లాక్ అవ్వడం కానీ, అలానే మనకి స్నీజింగ్ కానీ, అలానే చాలామందికి ఏమవుతుందంటే ఈ హెడేక్స్ వస్తుంటాయి. అలానే ఇది ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్లూయిడ్ కాస్త పస్ కింద చేంజ్ అయిపోతుంది, పస్ ఫామ్ అవుతుంది, మనకి ఇన్ఫెక్ట్ అవుతుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాడీ పెయిన్స్ వస్తాయి అన్నమాట. సో కొంచెం ఫీవరిష్గా ఉంటుంది. అలానే కొంతమందికి థ్రోట్ పెయిన్ ఉంటుంది, అలానే ఫేస్ మీద పెయిన్ ఉంటుంది కొంతమందికి, అలానే హెడేక్స్ అనేది కామన్గా ఉంటాయి. సో కొంతమందికి ఏమవుతుంది, ఇయర్ పెయిన్. చాలా మంది చూడండి, ఇప్పుడు కోల్డ్ అయినప్పుడు ఇయర్ బ్లాక్ అవుతుంది కదా. సో ఇయర్ నుంచి మనకి నోస్ నుంచి ఇయర్కి ఒకటి కనెక్టింగ్ ట్యూబ్ ఉంటుంది, దాన్ని వెంటిలేటింగ్ ట్యూబ్ అంటాం అన్నమాట. సో అందుకే మనకి ఏదైనా నోస్ బ్లాకేజ్ అయినప్పుడు, ఇప్పుడు నోస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇయర్స్ బ్లాక్ అవడం కూడా కామన్గా చూస్తాం. చాలా కేసెస్లో ఈవెన్ థ్రోట్ పెయిన్ కూడా కామన్గా ఉంటుంది అన్నమాట మనకి సైనస్లో. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి బ్యాక్టీరియల్ వల్ల కానీ, అలానే ఫంగల్ కానీ, అలానే ఎలర్జీ వల్ల కానీ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి వీటిలో మనకి. సో నవేడేస్ ఎందుకంటే మనకి డస్ట్ అనేది ఈవెన్ పొల్యూషన్ కామన్ అండి. సో ఈ పొల్యూషన్లో ఎక్కువ తిరుగుతుంటాం కదా, ఈ 2 వీలర్ మీద ఎక్కువ తిరిగే వాళ్ళలో కానీ, ఈవెన్ మాస్క్ యూస్ చేయరు, హెల్మెట్స్ యూస్ చేయరు, వాళ్ళలో కామన్గా వస్తుంటుంది మనకి ఈ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్గా ఉంటాయి అన్నమాట, నోస్ ఇన్ఫెక్షన్స్ అనేది. సో అలానే ఈ డస్ట్ వల్ల వచ్చేవి ఉంటాయి. అలానే సెప్టమ్ డీవియేషన్ అంటాం, ఈ ముక్కు దూలం ఉంటుంది చూసారా, ఇది వంకరగా ఉంటుంది చాలా మందికి. అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ ఎయిర్ అనేది సరిగ్గా లోపలికి వెళ్ళదు. అప్పుడు కూడా ఏమవుతుంది, ఈ నీరు చేరిపోవడంతో ఇన్ఫెక్షన్స్ అనేది రావడం కామన్గా ఉంటుంది అన్నమాట మనకి. సో ఇవన్నీ మనకి సైనసైటిస్ రావడానికి కారణం అని చెప్పొచ్చు మనకి. అంటే ఇదే రీజన్ అని ఎగ్జాక్ట్గా చెప్పలేము అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఇరిటేటింగ్ ఉంటారు, సరిగ్గా నిద్ర ఉండదు, ఎందుకంటే నాసల్ బ్లాక్ ఉంటుంది కదా, అండ్ సరిగ్గా గాలాడకి ఏమవుతుంది, నోట్తో తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అది ఇప్పుడు మేము ఒక కేసుని ట్రీట్ చేస్తున్నాం. సో ఇదే కేసు ఇంకా లాస్ట్ 10 years నుంచి ఉంది ఈ సైనసైటిస్ ప్రాబ్లం. దీనివల్ల ఏంటంటే సరిగ్గా నిద్ర ఉండదు, ఇరిటేషన్, మెడికేషన్స్, ఈ స్టెరాయిడ్స్ యూజ్ చేసినప్పుడు, ఈ స్పేస్ యూజ్ చేసినప్పుడు ఇన్స్టాంట్గా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, సరిగ్గా నిద్ర ఉండదు, స్లీప్లెస్నెస్, దాంతోపాటు ఇరిటేషన్, ఈ ఫేస్ అంతా పెయిన్, అలానే హెడేక్. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఇప్పుడు మన దగ్గర ఒక పేషెంట్ వచ్చారండి. సో నేను అది ఒకటి చూపిస్తాను మీకు. సో ఇన్ని రోజులు అంటే స్పైన్ కేర్ క్లినిక్ అంటే మేము భుజాలు, నడుము అండ్ అలాగే మోకాళ్ళ నొప్పులు, షోల్డర్ పెయిన్స్ ఇవే అనుకున్నాము. సో ఇట్లా సైనస్ అంటే ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ మేము ట్రీట్ చేసే కైరోప్రాటిక్ అండ్ అనే స్పైన్ అడ్జస్ట్మెంట్ థెరపీ అంటాం. దాంతోపాటు ఇక్కడ ఆస్టియోపతి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆస్టియోపతి ట్రీట్మెంట్స్ ఏంటంటే ఎనీ ఆర్గన్ ప్రాబ్లమ్స్ మనకి. అలానే మనకి ఇప్పుడు సైనసైటిస్ ఉంది, అలానే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పటికీ కూడా, ఈవెన్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ ఇష్యూస్లో కూడా సో ఈ ఆస్టియోపతి ట్రీట్మెంట్తో మనం క్యూర్ చేయొచ్చు అనమాట. అలానే దీనికి అడిషనల్గా ఆక్యుపెంచర్ కూడా యాడ్ చేస్తాం మనం. కైరోప్రాటిక్ ట్రీట్మెంట్స్ అనే స్పైన్ అడ్జస్ట్మెంట్ ట్రీట్మెంట్స్ మనం వచ్చేసి మన స్పైన్కి, అలానే ఏమైనా జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది హెల్ప్ అవుతుంది. దాంతోపాటు అదర్ డీకంప్రెషన్ థెరపీస్ అంటాం అన్నమాట. అంటే కాంబినేషన్ అనేది వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి చూసి డయాగ్నోస్ చేసి ఎగ్జామిన్ చేసి మనం ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకే. సో అంటే ఈ బంజారా హిల్స్ బ్రాంచ్లో సో ఇంకా ఎక్కువ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి? అవునండి. ఓకే. సో మరి అది పేషెంట్ని మాకు చూపిస్తారా? షూర్. డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్లో 10 years నుంచి సైనస్తో బాధపడుతున్నటువంటి ఒక పేషెంట్ ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్ తీసుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం మనం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు చిరంజీవిరావు అమ్మ. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది అసలు ఆంధ్ర అమ్మ. సో అసలు మీకు ఏంటండి ప్రాబ్లం? 10 సంవత్సరాల నుంచి ఎనర్జీతో చాలా బాధపడుతున్నానమ్మా. ఆ డాక్టర్ గారికి, ఈ డాక్టర్ గారికి, నెగిటివ్ వైద్యం ఇన్ని వాడిన జరే తగ్గుముఖం పట్టలేదమ్మా. చాలా ఇబ్బంది పడేవాడిని. ముక్కు దెబ్బడ, నీరు కారవటం, కళ్ళు మంట, హెడ్ అటాక్, చాలా బాధపడేవాడిని అమ్మా. అక్కడికి నేను కండక్టర్గా చేసేవాడిని. టిక్కెట్లు కొడుతుంటే ఏమండి టికెట్ ఇవ్వండి, ఏమండి టికెట్ ఇవ్వండి అని వారు అమ్మ భుజాలు తట్టేవారు. నాకు చిరాకు వచ్చేసేది.
అరే పడతావా అనిపించేదమ్మా. అలాంటి సిచ్యువేషన్లో అలాగే ఉద్యోగం చేసుకుంటూ కాలక్షేపం చేశానమ్మా. హ్యాండ్ కర్చీప్ తడిచిపోయేది, ముక్కు పిండుకుంటూ అని. చాలా బాధపడ్డారు మీరు. చాలా బాధపడ్డాను. అయితే హైదరాబాద్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుందమ్మా. అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతుంది. ఎలాగా అని ఊరుకుంటే యూట్యూబ్లో ఒకసారి ఏదో వస్తుంటే ఏంటో అలా పెడతారని చెప్పేసి నేను లెక్క చేయలేదమ్మా. అయితే నా ఫ్రెండ్ వాళ్ళ చిన్నాన్న గారు ఇక్కడ మన డాక్టర్ తేజ గారు క్లినిక్ వచ్చి చేయించుకుంటే వాడిన తర్వాత మెరుగుపడిందని చెప్పేసి ఫ్రెండ్ చెప్పాడమ్మా. ఓకే, ఓ అట్లానా, యూట్యూబ్లో చూసేనే ఈయన అనుభవంగా చెప్తున్నారు, సరే ఈయన మాట వినాలని చెప్పేసి వచ్చారమ్మా. 2 నెలల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నానమ్మా. అయితే రోజు రోజుకి కొంచెం సేవ్ కనబడుతుంది. ఆ 2 నెలల్లో పూర్తి కంప్లీట్గా రావడంతో ట్రీట్మెంట్ ఇచ్చారు. అప్పటి నుంచి 10 రోజులకు ఒకసారి వస్తూ ఉండేవాళ్ళమ్మా. చాలా మటుకు సేవ్ అయినట్టు ఉంది. అక్కడి నుంచి వీక్లీ కూడా రావడం పట్టాను. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉందమ్మా నాకు. ముక్కు కూడా శ్వాస కూడా చక్కగా ఆడుతుంది. మొత్తం క్లియర్ అయిపోయింది. క్లియర్ మిమ్మల్ని అయిందమ్మా. చూస్తే తెలుస్తుంది, పేషెంట్ లాగా ఏం లేరు ఇప్పుడు. లేదు, చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నారు. ఇంకో 10 మందికి నేను చెప్పడానికి రెడీగా ఉన్నానమ్మా. సో మీ ఇలాంటి ప్రాబ్లం ఎవరికన్నా ఉన్నా మీరు సజెస్ట్ చేస్తారు. అవునమ్మా. ఓకే, సో మీరైతే మొత్తానికి అయితే ట్రీట్మెంట్ తీసుకొని 2 months నుంచి మీరు ఇప్పుడైతే కంప్లీట్ గా క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిందమ్మా. శ్వాస కూడా బాగా ఆడుతుంది, అన్ని కూడా బాగున్నాయి. కొంచెం కూలింగ్ వాటర్ కూడా ఆటోమేటిక్ తగ్గించుకున్నాను. ఓకే, దానివల్ల ఇబ్బంది ఏమో అని. ఓకే, చిన్న సలహాలు సూచనలు అన్ని చెప్పారు మీకు, ఏమేమి చెయ్యాలి ఏంటి అవునమ్మా. పాటించాలి. ఆ డాక్టర్ గారు చక్కగా ట్రీట్మెంట్ చేయడంలో ఆయన మాట ప్రకారం నేను చేసుకున్నాను. ఆయన చెప్పినట్టు చేశానమ్మా. దాని పూర్తిగా నివారణ జరిగిందని నేను ధైర్యంగా చెప్పడానికి ఓకే సరిపోతాను. మీకు 10 ఏళ్ల నుంచి ఉన్న ప్రాబ్లమ్ ని కేవలం 2 నెలల్లోనే మీకు క్లియర్ చేశారు. మరి తేజ గారికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మీరు? చెప్పాలి కదమ్మా. మరీ థ్యాంక్స్ చెప్పుకొని ఎంతో 10 మందికి నేను ఈ సేవలు అందిందామని కూడా అనుకుంటున్నానమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఆ విషయాలన్నీ మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్.